అది మనం కాలేజీకి వెళ్ళింది చాలా తక్కువ మనం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కలికిరి. ఎక్కడో హైదరాబాద్లో ఉండాల్సిన ఇప్పుడు మా కాలేజీలో ఉన్నా, కలికిరిలో ఉన్నా. ఎందుకంటే సర్టిఫికేట్స్ అప్లై చేసుకున్నట్టు అని చెప్పి మా కాలేజీకి వచ్చాము. చూడండి మా కాలేజ్ ఎలా ఉందో చూడండి. ఆ కుక్క ఏదో చెప్పేది చెప్పుకుపోతా ఉంది. ప్రశాంతంగా JNTU కాలేజ్ గురించి నేను చెప్పలేను, కానీ ఇక్కడున్న అట్మాస్ఫియర్ గురించి అయితే చెప్పచ్చు. ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, రోడ్స్ చూడండి, ప్రశాంతమైన రోడ్స్. నన్ను అడిగితే ఆంధ్రప్రదేశ్లో మంచి అట్మాస్ఫియర్ ఉన్న కాలేజ్ ఏమన్నా ఉంది అంటే నేనైతే JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కలికిరి అని అయితే చెప్తా, ఖచ్చితంగా చెప్తా. అంటే స్టడీస్ ప్లేస్మెంట్స్ అనేది అది పక్కన పెట్టేస్తే అట్మాస్ఫియర్ పరంగా అయితే మా కాలేజ్ పేరు అయితే నేను ఖచ్చితంగా చెప్తా. అండ్ అది కాదు మా కాలేజ్ హాస్టల్. అది ఫస్ట్ ఏ బ్లాక్లో ఉన్నాం, తర్వాత B బ్లాక్కి వెళ్ళాం, తర్వాత C బ్లాక్కి వెళ్ళాం, తర్వాత D బ్లాక్కి వెళ్ళాం, ఇంకా తర్వాత హైదరాబాద్ అయితే వెళ్ళాం. మొత్తానికి మా బీటెక్కే అయిపోయింది. ఇంకా బ్లాగ్ అయితే హైదరాబాద్ నుండే తీద్దాం అనుకున్నా, కానీ ఇంకా వాన పడతా ఉన్నింది. లగేజ్ ఎన్ని ఎత్తుకొని ఎక్కడ తీయలేకపోయా. సరే అది పక్కన పెట్టేస్తే అండ్ ఫుట్పాత్ మీదే ఉంటాయి సగం మెమరీస్. నడితే ఈవినింగ్ అయితే చాలు, అంటే టీ బ్రేక్ అయితే ఆడ కూర్చుంటాం. కూర్చొని ఇంకా ముచ్చట్లు. సో నేనైతే ఇంకా హాస్టల్ వెళ్ళి నేను కూడా రెడీ అయ్యి ఇంకా కాలేజ్కి అయితే వెళ్ళాలి. కాలేజ్కి వెళ్ళి ఇంకా సర్టిఫికేట్స్ అయితే అప్లై చేయాలి. నేను మీకు ఇప్పుడు మా JNTU కలికిరి అంటే హాస్టల్ రూమ్స్ చూపిస్తా చూడండి. అంటే ఇది మొత్తం, అంటే ఈ రూమ్ మొత్తం 3 మెంబర్స్కే ఇది. అండ్ ఇలా వస్తే ఇక్కడ వరండా కూడా ఉంటుంది. ఇలా వస్తే ఇక్కడ వరండా అండ్ అక్కడ బయట లొకేషన్ అయితే మనం కానీ ఎర్లీ మార్నింగ్ లేచిన వరండాలోకి వస్తే బయట అయితే చాలా బాగుంటుంది. అంటే పిచ్చుకల శబ్దాలు, ఇంకా నెమల శబ్దాలు కూడా వస్తూ ఉంటాయి. సో ఇదే మా రూమ్. ఇది అంటే ఈ రూమ్ మొత్తం 3 మెంబర్స్కే ఇది పెద్ద రూము. సో అదైతే మా రూమ్ చూడండి. ఇక్కడ ఈ ప్రతి రోలో సిగ్నేచర్ కావాలి. అంటే మొత్తం 18 డిపార్ట్మెంట్స్ కాడ నుంచి మేము సైన్ చేయించుకోవాలి. అంతే కదా, మొత్తం 18 డిపార్ట్మెంట్స్ కాడ నుంచి సైన్ చేయించుకోవాలి. చూడండి ఇక్కడ చూడండి, ఈ బాక్సెస్ అన్నీ ఫిల్ అయితే అయిపోవాలి అంతే. అండ్ మొత్తానికి వర్క్ అయితే మనకి 2 days కంప్లీట్ అవుతుంది. నన్ను అడిగితే ఈ సర్టిఫికేట్స్ అప్లై చేయడం కంటే కూడా బీటెక్ చదవడం చాలా ఈజీ. బీటెక్ ఈజీ కంప్లీట్ అయిపోద్ది, కానీ ఈ వర్క్ కంప్లీట్ అవ్వదు. గాయస్ మొత్తానికి ఇప్పుడు ఆఫ్టర్నూన్ 2:30 అయింది. చూడండి గాయస్, అంటే మొత్తం 18 డిపార్ట్మెంట్స్ ఉంటే మాకు ఒక 13 డిపార్ట్మెంట్స్ అయితే ఇంకా 5 డిపార్ట్మెంట్స్ దగ్గర సిగ్నేచర్ చేయించాలి. అండ్ ఇది మా క్యాంటీన్ గాయస్, మా స్టేషనరీ, మా ఇండోర్ షటిల్ కోర్ట్. అది అంటే నేను మా ఫ్రెండ్ అక్కడ రక్తాలు చిందించు, అది అతను కూడా వెనకాలన్నాడు. ఎలా తేజ ఒకప్పుడు ఆ షటిల్ కోర్ట్ రక్తాలు చిందించాం అందరూ కలిపి. ఏంటంటే మన హైదరాబాద్లో మనకి ఇంత స్పేషియస్ లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అంత స్టేబుల్గా ఉంది. ఇక్కడ అంతా మాకు ఇక్కడ బాల్కనీ ఎంత ఉంటుంది హైదరాబాద్లో రూమ్. ఇక్కడ ఈ నేచర్ కానీ ఇప్పుడు కూడా మెట్ట మధ్యాహ్నం అది అలా హోటల్కి వెళ్ళి ఫుడ్ తినేసి అయితే వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే ఫామ్ అయితే స్టార్ట్ చేసాం. సో అది లైబ్రరీ. ఇప్పుడు వెళ్ళి అంటే లైబ్రరీ వాళ్ళ దగ్గర సైన్ చేయించుకొని మళ్ళీ ఇంకెళ్ళి అంటే ఇంకో 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా సైన్ చేయించుకోవాలి. పెద్ద పంచాయతీ గాయస్ ఇదంతా. కానీ మా కాలేజ్ అయితే ఈరోజు అయితే చాలా బాగుంది అండి. అంటే నిన్న కొంచెం క్లౌడీగా ఉండింది, కాకపోతే కానీ ఈరోజు మాత్రం బాగా సన్నీగా ఉండడం వల్ల
కాలేజ్ అయితే మెరుస్తుంది అట్లే, సూపర్గా ఉంది. సో ఇప్పుడు లైబ్రరీకి వెళ్తున్నాం. ఓకే గైస్, సో గైస్ మొత్తానికి సర్టిఫికేట్స్ అప్లై చేయడం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. తిరిగి ఎట్టోటి సర్టిఫికేట్స్ అప్లై చేయడం అయితే అయిపోయింది. అండ్ ఈరోజు నైట్ అయితే బస్సు ఉంది. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే నా ఒక్కడికి ఏంది, మా ఫ్రెండ్స్ కావలేదు. మేము మొత్తం 4 వచ్చాం, మొత్తం 5 మంది వచ్చాం. నా ఒక్కడికి ఏంది, మా ఫ్రెండ్స్కి కాలేదు. సో ఇంకా టికెట్స్ క్యాన్సిల్ చేసేసుకొని అందరం క్యాన్సిల్ చేసేసుకున్నాం. సో ఇంకా ఈరోజు ఉండి రేపు అయిపోతుంది. ఇంకా రేపు నైట్ ఇంకా హైదరాబాద్కి అయితే బయలుదేరాలి. అంటే నేను నైట్ గట్టిగా అనుకున్నా కాలేజ్ని మిస్ అవుతా, కొంచెం ఎమోషనల్ అయినా. ఈరోజు మార్నింగ్ కూడా కాలేజ్ని మిస్ అవుతా అని చెప్పి చాలా ఫీల్ అయ్యా. అందుకే ఇంకో రోజు ఎక్స్టెండ్ అయినట్టుంది. జ్యూస్ అయితే సూపర్ ఉంది. అండ్ క్వాంటిటీ కూడా చాలా వచ్చింది. ఎందుకంటే ఈ గ్లాస్ 2 గ్లాసెస్ వచ్చాయి. అంటే 50 రూపీస్ జ్యూసు, 50 రూపీస్ అంటే ఏమైనా గ్లాస్ అంటే 2 గ్లాసెస్ పోసారు. హైదరాబాద్లో అయితే 30 రూపీస్కి ఇంత గ్లాస్ వస్తుంది. సో అంటే కలికిరికి నా మీద ప్రేమ ఎక్కువైనట్టుంది. అంటే ఫాస్టింగ్ ఉంటున్నా, ఫాస్టింగ్లో తినకూడదని అనుకున్నా, కాకపోతే తిరుగుదామని. ఈరోజు మళ్ళీ మా వాళ్ళు కూడా లాస్ట్ ఈరోజే ఉంటున్నాం కదా, తిరగదామన్నారు. సో కొంచెమైనా జ్యూస్ అయినా తాగామని. సో గైస్ అది మా గ్రౌండ్ అండ్ ఇది మేము. కానీ ఇప్పుడు రేపు వీకెండ్ కాబట్టి బస్సులు కూడా సీట్లు దొరకట్లే. ఓకే ఈరోజు తత్కాలు చేస్తుంటే బాగుండేది, కానీ మనం బస్సు చేసుకున్నాం కదా. ఈరోజు నైట్ బస్ చేస్తున్నాం, ఇప్పుడు బస్ క్యాన్సిల్ చేసుకున్నాం, మరి రేపు బస్ చేసుకుంటాం అని చెప్పడం మర్చిపోయా. అవి బస్సులో 6 కొడితే 60% ఆఫరు, ఇంకా 4 కొడితే 40% ఆఫరు అది వస్తుంది. మేము దాని ద్వారా చేస్తున్నాం. అంటే 1000 రూపీస్ బస్సు అండ్ 600కి 700కి వస్తుంది. ఎలా చెప్పి చాలా బెటర్ ఆప్షన్గా. ఇప్పుడు మేము కూడా అది ఇప్పుడు 7:30కి IPL మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 6 కొట్టంగానే 60. రేపు నైట్కి అది ఎట్లా అవుతుందా? అది తత్కాలు ఈరోజు చేస్తుంటే అయిపోయింది. సో ఇప్పుడు IPL మ్యాచ్ స్టార్ట్ కావడం, ఫోన్ పట్టుకొని కూర్చుంటాం. 6 కొట్టాడా టికెట్ బుక్ చేస్తాం. 400 ఆఫ్, 1000 రూపీసే 600 రూపీస్ టికెట్. సో మీరు కూడా ఆప్షన్ అయితే ట్రై చేయండి. మనకి ఇంకా IPL ఎన్ని రోజులు వస్తుంది? మనకి IPL ఇంకా జూన్ 3 వరకు కొట్టుకోండి అది. సో అవర్ బ్యూటిఫుల్ కాలేజ్ చెప్పా. ఇంకా ఇదంతా పక్కన పెట్టేస్తే మా కాలేజ్ 4 ఏళ్ళు మా కాలేజ్ అని మేము కాలేజ్కి వస్తే హాస్టల్లో చూస్తే పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చారు, వెళ్ళిపోండి, పోయి పర్మిషన్లు తెచ్చుకోండి. ఇంకా ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏదైనా మనం ఆ టైం దాకే మనకి ఒకసారి మన టైం అయిపోయిందంటే ఇంకా మనం ఎవరో ఇంకా. సో అలాగే కాలేజ్లో కూడా 4 ఏళ్ళు అంటే కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడే కాలేజ్లో ఉండండి, బాగా కంప్లీట్గా ఉండండి. తర్వాత ఇంకా వీఆర్ స్ట్రేంజర్స్ ఫర్ దిస్ కాలేజ్. గాయ్స్ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కలికిరి. సో ఈరోజు మొత్తానికి డే 3 అంటే ఈరోజు కలికిరికి వచ్చి 3 రోజులు అయింది సర్టిఫికేట్స్ కోసం అని చెప్పి. ఆ పని అయితే అవ్వలేదు, అంటే నాకు అయిపోయింది కానీ మా ఫ్రెండ్స్ కావలేదు. సో ఈరోజు కూడా ఉండి ఈరోజు మ్యాక్సిమం వర్క్ అయితే అయిపోతుంది, సిగ్నేచర్స్ అయితే అయిపోతాయి. అండ్ ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే బస్ అయితే ఎక్కేస్తాం హైదరాబాద్కి. సో ఇంకా అది పక్కన పెట్టేసి నిన్న మొన్న అసలు నేను కూడా బ్లాగ్ అయితే ఏం సరిగ్గా తీయలేదు. అసలు
అంటే సర్టిఫికేట్స్ కోసం బిజీగా ఉన్నాం. అండ్ ఇంకా నేను కూడా నాకు కూడా మూడ్ అంత బాగాలేదు, అంటే యాక్టివ్గానే లేను ఈరోజైతే. కానీ ఈరోజైతే ఫుల్ ఆన్, ఇంకా ఫుల్ ఎనర్జీలో ఉన్నా. సో ఇంకా నేనైతే ఈరోజైతే మీకు మా క్యాంపస్ చూపిస్తాను, అంటే మా కాలేజ్ మొత్తం చూపిస్తాను. అండ్ ఈరోజు ఫుల్ మూడ్లో ఉన్నా. కానీ ఇప్పుడే వాన అయితే పడుతుంది. నిన్న మొన్న వాన పడలేదు, కానీ ఈరోజు పడుతుంది. సో వాన పడకపోతే చాలా బాగుంటుంది. సో చూడండి గాయస్, ఇంక వెదర్ చూడండి ఎలా ఉందో చూడండి, వెనకాల కొండలు చూడండి, చాలా బాగుంటుంది. అలా కాలేజ్ మొత్తం తిరగదాం. కానీ ఫస్ట్ దానికి ఒక మ్యాప్ వేయాలి, ఆ మ్యాప్ ప్రకారం పోదాం. ఎందుకంటే నిన్న మొన్న ఒక ప్లాన్ లేకపోవడం వల్ల వ్లాగ్ అయితే ఏందిలే. సో ఇప్పుడు ఒక ప్లాన్ వేసి ఆ ప్లాన్ ప్రకారం పోదాం. సో గాయస్, మ్యాప్ అయితే ఇది గాయస్. నా హ్యాండ్ రైటింగ్ బాగాలేదని ఏమనుకోకండి, నా హ్యాండ్ రైటింగ్ కొంచెం బాగుండదు, కొంచెం అసలు బాగుండదులే నా హ్యాండ్ రైటింగ్. ఈ పేపర్ ఏంది. సో గాయస్, ఇది వచ్చి కలికిరి గాయస్, అంటే ఇది వచ్చి కలికిరి క్రాస్ రోడ్డు. ఇక్కడ నుంచి ఒక 2.7 కిలోమీటర్స్ వస్తే ఇది జేఎన్టీ బాయ్స్ హాస్టల్. ఇది జేఎన్టీ బాయ్స్ హాస్టల్ నుంచి ఇలా వెళ్తే గ్రౌండ్. ఇంకా ఇంకొంచెం ముందుకు వెళ్తే అంటే ఇక్కడ వచ్చి గెస్ట్ హౌస్ ఉంటుంది, ఇక్కడ వచ్చి లైబ్రరీ ఉంటుంది, దీని పక్కన క్యాంటీన్ ఉంటుంది, ఇంకా ఇక్కడ వచ్చి ఇండోర్ స్టేడియం ఉంది. ఇంకా పైకి వెళ్తే ఇక్కడ వచ్చి అకాడమిక్ బ్లాక్, దీని వెనకాల అడ్మిన్ బ్లాక్, ఇంకా ఇక్కడ వచ్చి వర్క్ షాప్, ఇంకా గర్ల్స్ హాస్టల్. సో మనం అయితే బాయ్స్ హాస్టల్ పైన ఉన్నాం. సో ఫస్ట్ మనం ఇక్కడికైతే వెళ్దాం. ఇక్కడికైతే వెళ్దాం. సో గాయస్, అది గాయస్ బాయ్స్ హాస్టల్. మనం ఇప్పుడు బాయ్స్ హాస్టల్ ముందున్నాం. అంటే ఇక్కడ బాయ్స్ హాస్టల్ మొత్తం 4 బ్లాక్స్ ఉంటాయి. ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్, ఇంకా డి బ్లాక్. అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి, థర్డ్ ఇయర్ వాళ్ళకి, ఫోర్త్ ఇయర్ వాళ్ళకి. సో గాయస్, ఇప్పుడు బాయ్స్ హాస్టల్ అయితే అయిపోయింది. సో ఇలా ముందుకెళ్తే ఇక్కడ గ్రౌండ్లో వస్తుంది. సో ఇప్పుడు గ్రౌండ్కి అయితే వెళ్దాం. సో ఇది గైస్ మా కాలేజ్ గ్రౌండ్ అయితే ఇది. ఇక్కడ సరదా గొడవలు పడేటోళ్ళం. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే ఫస్ట్ ఇయర్లో మేము అసలు అంత గ్రౌండ్కే వచ్చేవాళ్ళం కాదు, ఎందుకంటే సీనియర్స్ ఆడేవాళ్ళు, ఇక్కడ సీనియర్స్ ఆడేవాళ్ళు, అక్కడ సీనియర్స్ ఆడేవాళ్ళు. అంటే సీనియర్స్ ఆడేవాళ్ళు కాబట్టి మేము కూడా సైలెంట్గా ఉండేవాళ్ళం. ఇంకా కాబట్టి మాకు అప్పుడు అంత పవర్ లేదు. ఇంకా సో ఫస్ట్ ఇయర్లో మాకు ఛాన్స్ లేదు, సీనియర్స్ లేని టైం చూసి మేము ఆడేవాళ్ళం. ఇంకా సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఇంకా మేము సీనియర్స్ అయ్యాం. అప్పుడు ఇంకొంచెం పవర్ వచ్చింది. అప్పుడు మళ్ళీ ఇంకా అటువైపు ఆడేవాళ్ళం. ఇంకా ఇప్పుడైతే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత అయితే బాగా కలిసిపోయి బాగా ఆడేటోళ్ళం. ఇంకా ఫోర్త్ ఇయర్ అయితే ఇంకా బాగా అనుకోండి. సో అది గాయస్ మా గ్రౌండ్. సో గాయస్, ఇప్పుడు గ్రౌండ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా ఇండోర్ స్టేడియంకి అయితే వెళ్దాం గాయస్. సో ఇండోర్ స్టేడియం. సో గాయస్, అది వచ్చి మా ఇండోర్ స్టేడియం. అది అంటే మొత్తం లోపల 4 కోర్ట్స్ ఉంటాయి. మా కాలేజీలో ఏదైనా బాగుంది అంటే అది ఇండోర్ స్టేడియమే. అది అంటే అట్లానే కాదు, అంటే నాకు ఇష్టమైన ప్లేస్ అది ఇండోర్ స్టేడియం. అది ఇంకొంచెం బాగా మెయింటెనెన్స్ చేస్తే సూపర్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఇండోర్ స్టేడియం నాకు తెలిసి అన్ని కాలేజెస్లో లేదు, మా కాలేజీలో ఉంది. కాబట్టి దీన్ని ఇంకా బాగా మెయింటైన్ చేస్తే సూపర్గా అయితే ఉంటుంది. సో గైస్, ఇదే మా క్యాంటీన్ గైస్. ఇది మొత్తం క్యాంటీన్ కాదు, ఇది మొత్తం క్యాంటీన్ అనుకుంటారు, మొత్తం క్యాంటీన్ కాదు, అదొకటే క్యాంటీన్. అది మిగతావి అటువైపు స్టేషనరీ, ఇంకా ఇటువైపు క్యాంటీన్. అండ్ బీటెక్లో అన్నీ ఉన్నాయి కానీ క్యాంటీన్ లైఫ్ లేదు. అంటే క్యాంటీన్కి అంతకు వెళ్ళేటోళ్ళం, అంటే మా ఫ్రెండ్స్ వెళ్ళేటోళ్ళని కాదు, అంటే మా ఫ్రెండ్స్ వెళ్ళేటోళ్ళు కాదు, నేను కూడా అంతకు వెళ్ళేటోని కాదు. 4th ఇయర్లో కొంచెం క్యాంటీన్ బాగా వెళ్ళాం.
ఆడ కూర్చొని మీటింగ్లు పెట్టుకోవడం, ముచ్చట్లు పెట్టుకోవడం అలా అలా జరిగింది. కానీ సో క్యాంటీన్ ఇంకా ఓపెన్ చేయలేదు. సో గాయస్ ఇప్పుడు గ్రౌండ్ ఇంకా క్యాంటీన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఇలా వెళ్తే అకాడమిక్ బ్లాక్ అయితే వెళ్దాం. సో గోయింగ్ అకాడమిక్ బ్లాక్. చదివి అకాడమిక్ బ్లాక్. అది మనం కాలేజీకి వెళ్ళింది చాలా తక్కువ. మనం అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లో కండోనేషన్ కట్టే, ఇంకా ఫైనల్ ఇయర్లో కూడా కండోనేషన్ కట్టే. బాగుండేది క్లాస్లో ఉండి సరదాగా, క్లాస్లో వినకుండా వెలగబెట్టుకొని ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి. సో ఇలా ఉండకుండా క్లాస్కి వెళ్ళినప్పుడు క్లాస్ వినండి. ఈ మాట నేను చెప్పకూడదు అది, కానీ నాకే అనిపిస్తుంది క్లాస్కి వెళ్ళి క్లాస్లో కూర్చొని క్లాస్ వినమేందిరా అని. లాస్ట్ బెంచ్లో కూర్చుంటాం, ముగ్గురం కూర్చుంటాం, ఆ ముగ్గురం కూర్చొని మాటలు వేసుకుంటాం. సో గైస్ అకాడమిక్ బ్లాక్ అయిపోయింది. సో ఇప్పుడు అడ్మిన్ బ్లాక్ అయితే వెళ్దాం. సో అడ్మిన్ బ్లాక్. అండ్ గైస్ అదే అడ్మిన్ బ్లాక్. అది అంటే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. అది అంటే ఆఫీస్ సెక్షను, కాలేజ్ ఆఫీసు, ఇంకా హాస్టల్ ఆఫీసు అంతా అక్కడే. ఇంకా ప్రిన్సిపాల్ సార్ క్యాబిన్ కూడా అక్కడే. అంటే అది ఓపెన్లో ఉంది. కానీ ఇప్పుడు అంటే ఈ డ్రెస్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా కొట్టరు కానీ తిడతారు, ఖచ్చితంగా తిడతారు. అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి క్లాసెస్ అంతా అక్కడే జరుగుతాయి అడ్మిన్ బ్లాక్లో. ఫస్ట్ ఇయర్లో క్రేజీ ఏంటంటే అంటే టక్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. ఫస్ట్ ఇయర్లో 1 month అంతా కూడా తక్కువ ఇంకా కప్స్ చేసుకొని వెళ్ళేటోళ్ళం. సో ఇప్పుడు ఇంకా అడ్మిన్ బ్లాక్ అయిపోయింది. సో ఇంకా వర్క్షాప్కి అయితే వెళ్దాం. సో దట్స్ ఇట్. మొత్తానికి అది మా వర్క్షాప్ గైస్. అసలు వర్క్షాప్ అయితే భలే క్రేజీగా ఉండేది. ఎందుకంటే వర్క్షాప్ కొన్నిసార్లు సరదాగా ఉండేది, కొన్నిసార్లు చిరాకేసేది. ఎందుకంటే ఆడికి వెళ్ళి ఆ బ్లేడ్ తీసుకుని ఐరన్ పీసెస్ని కట్ చేయడం, ఆ వుడ్ని కట్ చేయడం కొన్నిసార్లు సరదాగా ఉంటుంది. ఐరన్ పీస్ కట్ చేయడం కొన్నిసార్లు నీరసం వచ్చేసి ఏందిరా నాయన మనకి ఇది అనిపించేది. అండ్ ఆ వర్క్షాప్లో డయాగ్రామ్లు ఉంటాయి చూడండి, ఆ వుడ్ చీసెలు, ఇంకా కార్పెంటరీ టూల్స్, ఇంకా టిన్ స్మిత్ బ్లేడ్లు, ఆ టూల్స్ డయాగ్రామ్స్ వేయలేక నేనైతే మా ఫ్రెండ్స్ అడిగేటోని, అరే ఒక డయాగ్రామ్ వేసిరా, అదే ఒక డయాగ్రామ్ వేసిరా అని చెప్పి చివరికి నేను కూడా ఎట్లో కష్టపడేసి గంటలు పట్టేటివి అసలు ఆ డయాగ్రామ్లు వేయాలంటే. అబ్జర్వేషన్లు, ఆ రికార్డులు రాయలేక నాయన. అండ్ ఇక్కడ నుండి ఇలా వెళ్తే గర్ల్స్ హాస్టల్, అక్కడికి వెళ్తే మనల్ని ఖచ్చితంగా కొడతారు, డౌట్ లేకుండా కొడతారు. సో గర్ల్స్ హాస్టల్ క్యాన్సిల్. సో ఇంకా మనం ఇలా వచ్చేసి ఇంకా లైబ్రరీ ఇలా వచ్చేసి ఇంకా లైబ్రరీకి వెళ్దాం. సో నెక్స్ట్ లైబ్రరీ. గైస్ అది వచ్చి మా కాలేజ్ లైబ్రరీ గైస్. లైబ్రరీ గురించి చెప్పాలి అంటే అక్కడ బుక్స్ ఉంటాయి. నేను ఫస్ట్ ఇయర్లో ఉత్సాహంగా వెళ్ళి లైబ్రరీ అకౌంట్ చేయించుకున్నా. అంటే ఎగ్జామ్ డే ఆఫ్టర్ టుమారో అనగా వెళ్ళి బుక్ తెచ్చుకుంటా. కానీ ఆ బుక్ ఓపెన్ చేయను, ఫోన్లో పీడిఎఫ్లో ఓపెన్ చేసి పీడిఎఫ్లు చదువుకునేది. ఆ బుక్ మళ్ళీ అట్లే ఒక 4 రోజులు పెట్టుకొని ఓపెన్ చేయకుండా మళ్ళీ బుక్ ఎత్తుకుని జాగ్రత్తగా ఇచ్చేసారు లైబ్రరీలో. ఎందుకంటే బుక్ పోతే మళ్ళీ ఫైన్ వేస్తారు. సో ఆ బుక్లు ఓపెన్ చేసి చదివిద్దే లేదు అసలు. సో గైస్ నన్ను అడిగితే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బుక్స్ ఓపెన్ చేసి చదవడమే చాలా బెస్ట్.
ఎందుకంటే ఫోన్స్ ల్యాప్టాప్స్ అవి ఎక్కువ చూసి హెడేక్స్ వస్తున్నాయి. అంటే అప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు మేమైతే అంటే ఎక్కువ పీడిఎఫ్లే చూసేవాళ్ళం. ఆ పీడిఎఫ్లు చూసి ఇప్పుడు ల్యాప్టాప్ చూస్తుంటే మైల్డ్ హెడేక్ వస్తుంది. సో బెటర్ ఆప్షన్ అయితే బుక్స్ చదవడమే బెటర్ ఆప్షన్. అండ్ ఇదంతా నేను గొప్పగా చెప్పట్లేదు, అలా చేయడం వల్ల ఇప్పుడు ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాము. సో మీరు అలా చేయకండి. ఇంకా లైబ్రరీ ఫినిష్. సో ఇంక ఇలా వస్తే గెస్ట్ హౌస్ అయితే అలా వెళ్దాం. సో గైస్ అదైతే గెస్ట్ హౌస్. అది దాని గురించి అంత చెప్పనాటికి ఏం లేదు, ఎందుకంటే అది మనకి కాదు, అది గెస్టులకి అది. అండ్ లోపలైతే చాలా బాగుంటుంది, గెస్ట్ హౌస్ లోపలైతే చాలా బాగుంటుంది. నేను ఒక 3-4 టైమ్స్ వెళ్ళుంటా అంతే, మొత్తం 4 ఇయర్స్లో 3-4 టైమ్స్ వెళ్ళుంటా. సో మొత్తానికి అది గైస్ మా కాలేజ్. ఇంకా సో నేనైతే మా జూనియర్స్కి అయితే ఒకటి చెప్తా, ఏంటంటే one day you will leave this college and you will go away and you will become a completely stranger for this college and for this place. So that time you spend here, spend it completely and be completely and enjoy. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సమ్మర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు అందరూ స్విమ్మింగ్కి వెళ్తుంటారు. స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. స్విమ్మింగ్ రానప్పుడు బాగా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళండి. అంటే కొన్ని ప్లేసెస్ అవాయిడ్ చేయండి. కొన్ని ప్లేసెస్ చూడడానికి బాగానే ఉంటాయి, కానీ బురదగా ఉంటాయి, వెళ్ళినప్పుడు స్టిక్ అయిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో భయపడండి అని అయితే నేను చెప్పను, నేనైతే అసలు చెప్పను, కానీ జాగ్రత్తగా అయితే ఉండండి. కొన్ని ప్లేసెస్ బెటర్ అవాయిడ్ చేయండి. స్విమ్మింగ్కి మనం తిరిగిన ప్లేసెస్కి వెళ్తాం, బెటర్ అలాంటి ప్లేసెస్ అవాయిడ్ చేయండి నన్ను అడిగితే. సో గాయస్ అదైతే మా కాలేజ్. అది నన్ను అడిగితే కలికిరి ఊరు కూడా భలే ఉంటుంది, చిన్న ఊరు కలికిరి అనేది. మా కాలేజీ దగ్గరలో అంత షాప్స్ ఏమి ఉండవు. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ వెళ్తే ఇంద్రమ్మ కాలనీ వస్తుంది, అక్కడ షాప్స్ ఉంటాయి. లేకపోతే కలికిరి క్రాస్కి వెళ్ళాలి.